హాయ్ గైస్, వెల్కమ్ టు టీటీ వరల్డ్. సో గైస్, ఈ వీడియోలో మనం ఎలైట్ మోషన్లో ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో దానికోసం ముందుగా న్యూ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రెజల్యూషన్ ఫుల్ హెచ్డీలో అయితే తీసుకుంటున్నాను నేను. క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే, మనకి తీసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకుందాం ఫస్ట్. సో బ్యాక్గ్రౌండ్ నేను డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్లో నేను ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని రొటేషన్ చేద్దాం. సో ఫుల్ స్క్రీన్ రావాలి కాబట్టి సో దీన్ని ఏం చేద్దామంటే సింపుల్గా ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే రొటేషన్లో ఇక్కడ ట్యాప్ చేసి 90 degrees. సో 90 degrees అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే స్కేల్ ఇంక్రీజ్ చేసుకోండి. మనకి ఆటోమేటిక్గా సో ఇంక్రీజ్ అయితే అవుతుంది ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే. సో ఓకే, దీని తర్వాత మనకి ఒక ఇమేజ్ అయితే కావాలి. మనం ఏదైతే ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్లకి యూజ్ చేయాలనుకుంటున్నామో సో ఆ ఇమేజ్. సో నేను అనుష్కని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, సో మనకి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ కావాలి. సో దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం మన ప్రాజెక్ట్లోకి. సో గైస్ ఇంతే, ఈ కింద ఉన్న మనకి 5 seconds కావాలి కదా ఈ టైంలో మనకు చూపించేది. సో నేనైతే ఇక్కడ 8 seconds అయితే ఇస్తున్నాను. సో మిగతాది మనం ట్రిమ్ చేసుకోవచ్చు రైట్ క్లిక్ చేసుకుని. సో మిగతావి అయితే ఉన్నాయి కదా, సో ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి, ఇలా డ్రాగ్ చేసుకుని ఇది. సో మనకి ఏంటంటే ఈ లెంత్ ఉన్నంత వరకు ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయండి అంటే ఇంక్ స్ప్లాష్ ఉంది కదా మన ఎఫెక్ట్. సో దానికి ఎఫెక్ట్ ఒకటి యాడ్ చేయాలి. సో నేను ఎఫెక్ట్స్లో క్రోమాకి యాడ్ చేస్తున్నాను, స్టాండర్డ్ సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకుని బ్లెండింగ్లో ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు లాస్ట్కి వస్తే మాస్క్ అని ఉంది కదా. సో మాస్క్లో ఫస్ట్ వన్ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకుంటే మనకి ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో అయితే ఇక్కడ ఏమైంది, మనకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది మనకు కనిపించట్లేదు. సో సైడ్స్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా. సో మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటిని హోల్డ్ చేయండి. ఏది ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ అలాగే ఫోటోని క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి రెండు సెలెక్ట్ అవుతాయి. పట్టుకున్న తర్వాత పైన ఫస్ట్ వన్ ఉంది కదా గ్రూపు, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కూడా విజిబుల్ అవుతుంది. సో అదేంటి, మనం గ్రూప్ చేస్తే దాంట్లో ఆ రెండు కలిపి ఒక గ్రూప్లో క్రియేట్ అయింది. ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ఎడిట్ గ్రూప్ చేస్తే సో మళ్ళీ దాంట్లోకి వెళ్ళి అయితే మనం ఎడిట్ అయితే చూసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా కూడా ఇందులో సెట్టింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సో దీన్ని ఎగ్జిట్ చేసేయండి, ప్రాజెక్ట్లోకి వచ్చేయండి. ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత సో మనకి ఇదేంటి మిడిల్లో వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో నేను కొంచెం సైజ్ తగ్గించుకుని పొజిషను సో లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటున్నాను. కొంచెం మరీ రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిపోయింది కదా. సో క్లిక్ చేసుకుని సో ఈ విధంగా ఇంకా కొంచెం సైజ్ అనేది తగ్గిద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా యానిమేషన్ అయితే ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్కి యానిమేషన్ కూడా ఈ వీడియోలో చెప్తాను, మీకు లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. సో ఒక 2 seconds 3 seconds దగ్గర ఒక 2 seconds దగ్గర నాకు నేమ్ రావాలి. లైక్ వెడ్డింగ్ యానిమేషన్ చేసే వాళ్ళకి యూజ్ అయ్యే ట్రిప్ ఇది. సో టెక్స్ట్ క్లిక్ చేసుకోండి, ప్లస్ క్లిక్ చేసుకుని టెక్స్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో నేను ఇప్పుడు అనుష్క అని నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఫాంట్స్ అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఈజీగా దొరికేస్తాయి. సో ఫాంట్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ వైట్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఈ ప్లేస్లో సైజ్ అనేది సెట్ చేసుకోండి. సో ఈ విధంగా అనుష్క. ఓకే, సో బ్రైడ్ అనేది కూడా మనం టెక్స్ట్ ఫార్మాట్ చేసి చేంజ్ చేసి అప్పుడు ఇంకొక టెక్స్ట్ యాడ్ చేయాలి. ప్లస్ సింబల్ క్లిక్ చేసుకోండి, టెక్స్ట్లోకి వెళ్ళండి, బ్రైడ్ అని ఇవ్వండి. సో ఇది అన్ని క్యాపిటల్ కాకుండా నార్మల్గా ఇచ్చుకోండి. కలర్ వచ్చేసి సో నేను ఎల్లో ఇస్తున్నాను. ఇక్కడ ఫాంట్ వచ్చేసి సో ఫాంట్ ఇది ఇస్తున్నాను. క్లిక్ అని ఓకే. సో దీన్ని ఇక్కడ బ్రైట్ ప్లేస్లో ఒక రైట్ సైడ్ కార్నర్లో కానీ టాప్లో నేమ్కి టాప్ పైన కానీ లేదంటే కింద కానీ సో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే రైట్. సో క్లిక్ అని ఓకే. సో ఇప్పుడు మనం యానిమేషన్ ఒకసారి చూస్తే సో ఈ విధంగా వచ్చింది కదా. సో ఇవి రెండు హోల్డ్ చేసి క్లిక్ చేసుకొని చివరి వరకు డ్రాగ్ చేసుకోండి ఒక 8 seconds వరకు. సో ఈ రెండు ఏం చేద్దామంటే మళ్ళీ క్రియేట్ గ్రూప్ హోల్డ్ చేసి పట్టుకున్నారు కదా, పట్టుకున్న తర్వాత క్రియేట్ గ్రూప్. సో మీకు ఏంటంటే ఇక్కడ లేయర్స్ ఎక్కువ కనిపించవు ఈ విధంగా చేసుకుంటే. ఓకేనా.
సో మీకు కన్ఫ్యూజ్ కూడా ఉండదు. ఒక యానిమేషన్ ఈ రెండు ఇప్పుడు అనుష్క నేమ్కి అలాగే బ్రైడ్ అన్న దానికి కూడా ఈ గ్రూప్కి యానిమేషన్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ రెండిట్లకి కూడా అప్లై అయిపోతుంది. మీకు వర్క్ టైం సేవ్ అవుతుంది అనమాట. సో దీనికోసం మళ్ళీ ఒక చిన్న ఎఫెక్ట్ చెప్తాను మీకు ఎఫెక్ట్స్లో. సో ఇవి ఫాంట్ యానిమేషన్ అయితే సో ఈ విధంగా సెట్ చేసాం కదా దీనికి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం 3D టైప్లో ఉండేలాగా మనం ఈ అనుష్క ఇమేజ్కి కొంచెం 3D టైప్లో పెడదాం. సో ఎఫెక్ట్లోకి వెళ్ళండి, గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ స్మూత్ బేవెల్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకున్నా మీకు ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఈ 3D ఎఫెక్ట్ అనేది కొంచెం బాగా వైట్ అనేది కొంచెం ఇది కింద కనిపిస్తుంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లో బేవెల్ సెలెక్ట్ చేసుకోండి, సో కొంచెం పెట్టుకోండి, అంతే ఒక 4% పెట్టుకుంటే మీకు 3D లుక్ అనేది కనిపిస్తుంది. సో ఇదే విధంగా టెక్స్ట్కి వచ్చేసి టెక్స్ట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి, చేసుకున్న తర్వాత సో సేమ్ ఇందాక మనం ఏ ఎఫెక్ట్ అయితే టెక్స్ట్కి యూజ్ చేసామో అదే ఎఫెక్ట్ యాడ్లోకి వెళ్ళండి, స్మూత్ బేవెల్. ఓకే, కొంచెం మనం వైట్ అనేది తగ్గిద్దాం, ఇది కూడా ఒక 6% అయితే పెడదాం. ఈ ఎఫెక్ట్ని కాపీ తీసుకోండి, కాపీ ఎఫెక్ట్, అలాగే బ్రైడ్ అన్న దానికి కూడా ఇదే ఎఫెక్ట్, పేస్ట్ ఎఫెక్ట్. ఓకేనా, అర్థమైంది కదా. ఒకవేళ మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్లోకి వచ్చేద్దాం. ప్రాజెక్ట్లోకి వచ్చేస్తే చూసారు కదా, మీకు ఎఫెక్ట్ అనేది వైట్ టెక్స్ట్ వల్ల మనకి అనుష్క నేమ్కి కనిపించట్లేదు, ఎందుకంటే ఈ ఎఫెక్ట్ వైట్ వల్ల వస్తుంది. కాబట్టి మీకు అవసరమైతే మీకు ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే కనుక ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి, నేను టెక్స్ట్ వైట్ ఇచ్చాను కదా, సో దాన్ని క్లిక్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ కలర్ వచ్చేసి రెడ్ ఇస్తున్నాను, మీకు ఆ ఎఫెక్ట్ చూపించడం కోసం. వెడ్డింగ్ దాంట్లో మ్యాక్సిమం రెడ్ కలర్ పెట్టరు, సో మీకు ఎఫెక్ట్ చూపించడం కోసం పెడుతున్నాను నేను. సో ఇప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది చూడండి, చూసారు కదా గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఫటాఫట్. సో ఇలాగే నేను సో ఇక్కడ మనం యానిమేషన్ అనే ఒక 3D ఎఫెక్ట్ అనేది టెక్స్ట్కి యాడ్ చేసాం, బట్ ఇన్ యానిమేషన్ మనం ఒక చిన్న యానిమేషన్ అయితే సెట్ చేద్దాం. సో గ్రూప్ 2 ఉంది కదా టెక్స్ట్ది, సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఎఫెక్ట్స్లో ఇక్కడ మనకి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, పేజ్ కలర్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ప్లస్ పాయింట్ క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక 2 ఇక్కడ చిన్న యానిమేషన్, సో దీన్ని మొత్తం ఈ విధంగా అయితే తీసేయండి కొంచెం. ఓకే, ఇది ఒక 2 సెకండ్స్కి లేదా 1 సెకండ్కి వెళ్ళినప్పటికీ యానిమేషన్ అనేది సో ఈ విధంగా రావాలి. సో ఈ విధంగా సెట్ చేయండి. సో ఇప్పుడు యానిమేషన్ అనేది సెట్ చేసాం మనం. సో అలాగే ఎగ్జిట్ అవుట్ యానిమేషన్ కూడా సేమ్ ఇదే విధంగా రివర్స్లో చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఓకే, సో నేను ఇన్ యానిమేషన్ మాత్రమే చెప్తున్నాను. సో ఈ విధంగా గైస్, వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.